అండి మనము నేను చేసిన ఈ వీక్ స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేశాయి అనేది నేను ఈ వీడియోలో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చేసి నేను 19th రోజు త్రివేణి స్టాక్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. త్రివేణి స్టాక్లో నేను చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒకటే కన్సాలిడేషన్ అయితే వస్తుంది. నేను చెప్పినప్పటి నుంచి ఒకసారి మాత్రం బ్రేక్అవుట్ అనేది జరిగింది, బట్ సస్టైన్ కాలేదు. సో ఎవరైనా ఎంట్రీ తీసుకొని ఉన్న ఎగ్జిట్ మాత్రం కావద్దండి. రీటెస్ట్ అయ్యి మళ్ళీ అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఆ రోజే చెప్పిన స్టాక్ ఇంకోటి ఏంటి అని అంటే మ్యాట్రిమోనీ స్టాక్ని మనం అబ్జర్వ్ చేసి చూసేద్దాం. మ్యాట్రిమోనీ స్టాక్లో నేను చెప్పినప్పటి నుంచి కూడా ఒకసారి బ్రేక్అవుట్ అయితే జరిగింది. 759 క్రాస్ అయినాక ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అని చెప్పాను. 785 వరకు వెళ్ళింది, సస్టైన్ కాలేదు, బట్ రీటెస్ట్ అయింది 727 లెవెల్ దగ్గర. సో ఇది అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఈ స్టాక్లో ఎంట్రీ అనేది వచ్చింది. సో నెక్స్ట్ స్టాక్ మనం 20th నేను చెప్పిన స్టాక్స్లో వచ్చేసి పీపీఎల్ ఫార్మా స్టాక్లో నేను చెప్పినప్పటి నుంచి కూడా ఈ స్టాక్లో కూడా ఎంట్రీ అనేది వచ్చింది. 2% పైన రిటర్న్ అనేది ఈ స్టాక్లో వచ్చింది. బట్ ఇంకా మన టార్గెట్ ఏదైతే ఉందో అది ఇంకా పూర్తి కాలేదు. నేను చెప్పినది వచ్చేసి 578 టు అబవ్ అనేది తీసుకోమని చెప్పాను. ఇది ఎగ్జాక్ట్గా 616 వరకు వెళ్ళింది. సో ఇది ఇంకా ర్యాలీ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ చూసుకున్నట్టయితే 28th రోజే నేను చెప్పిన స్టాక్ వచ్చేసి యూటీఐ ఏఎంసీ స్టాక్ని అబ్జర్వ్ చేసి చూద్దాం. నేను చెప్పిన లెవెల్ అయితే 1121 దాటాక ఎంట్రీ అనేది తీసుకోవాలన్నాను. సో 1121 దాటి క్యాండిల్ వచ్చేసి దగ్గర 1165 వరకు వెళ్ళింది. సో దీంట్లో కూడా ఎంట్రీ అనేది ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి 21st చెప్పిన స్టాక్స్ వచ్చేసి మోతీలాల్ ఓఎఫ్ఎస్ స్టాక్లో మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే దీంట్లో ఇంకా ఎంట్రీ అనేది ఇవ్వలేదు. నేను 719 క్రాస్ అయ్యాక ఎంట్రీ అనేది తీసుకోమని చెప్పాను. ఇంకా ఈ 719 అనేది క్రాస్ అవ్వలేదు. సో ఇది అలర్ట్ ప్లేస్ చేసుకోండి, ఈ స్టాక్ ప్లస్ త్రివేణి స్టాక్ ఈ రెండు కూడా. నెక్స్ట్ స్టాక్ అదే రోజు చెప్పిన స్టాక్ ఏది అని అంటే AWL అదాని విల్మర్ లిమిటెడ్ స్టాక్ని చెప్పాను అదే రోజే. సో అది మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఈ స్టాక్ 403 దాటాక ఎంట్రీ అనేది తీసుకోమని చెప్పాను, బట్ ఈ స్టాక్లో కూడా ఇంకా ఎంట్రీ అనేది రాలేదు. సో ఇది కూడా అలర్ట్ ప్లేస్ చేసుకోండి. సో 22nd నేను చెప్పిన స్టాక్ వచ్చేసి మోల్ స్టాక్లో మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఎగ్జాక్ట్గా నేను చెప్పినదైతే 104 దాటాక ఎంట్రీ అనేది తీసుకోమని చెప్పాను. 104 దాటి 105 కూడా టచ్ అయింది ఎస్టర్డే, బట్ ఇంకా అది బ్రేక్అవుట్ అనేది జరగలేదు. సో ఇది కూడా అలర్ట్లో ప్లేస్ చేసుకోండి. మీకు నెక్స్ట్ వీక్కి ఈ స్టాక్స్ అన్నీ కూడా వర్కౌట్ అవుతాయి. సో నెక్స్ట్ స్టాక్ అదే రోజు చెప్పిన స్టాక్ ఏది అని అంటే దేవయాని స్టాక్ వచ్చేసి దేవయాని స్టాక్లో కూడా మనకి ఎంట్రీ అనేది ఒక్క నిమిషం, ఇది రావట్లేదు, చెక్ చేస్తున్నాం. దేవయాని స్టాక్లో నేను ఏం చెప్పానంటే 181 క్రాస్ అయ్యాక ఎంట్రీ అనేది తీసుకోవచ్చు అని చెప్పాను. సో దీంట్లో ఎంట్రీ అనేది మనకు వచ్చేసింది. ఎగ్జాక్ట్ ఇది 191 దగ్గర వెళ్తూ ఉంది. సో 201 టచ్ అయింది అని అంటే ఫస్ట్ టార్గెట్ అనేది కంప్లీట్ అవుతుంది. సో ఫస్ట్ టార్గెట్కి దగ్గరలో ఉంది, వాల్యూమ్తో ఉంది కాబట్టి దీంట్లో ఒకవేళ ఎంట్రీ తీసుకొని ఉంటే మాత్రం ఎగ్జిట్ అవ్వద్దండి. ఇది కూడా అప్వర్డ్ వెళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది. సో నేను 23rd చెప్పాను అంటే మండే కోసం చెప్పిన స్టాక్స్ వచ్చేసి యారో గ్రీన్ స్టాక్ మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే వాల్యూమ్ అనేది ఈ స్టాక్లో కొద్దిగా పెరుగుతూ ఉంది, లైట్గా తగ్గింది కూడా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి చూసినట్టయితే మనకి August 6th ఇప్పటికీ కూడా వాల్యూమ్ అనేది కొంచెం తగ్గింది. అందుకే నేను చెప్పాను ఎప్పుడైతే ఇది బ్రేక్ అవుతుందో 960 ఎగ్జాక్ట్గా 937 లెవెల్ ఎప్పుడైతే క్రాస్ అవుతుందో అప్పుడు ఎంట్రీ తీసుకోండి. అండ్ 1030 విల్ బీ అవర్ ఫస్ట్ టార్గెట్. అండ్ ఒకవేళ అది బ్రేక్ అయిందంటే మనం
ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో నేను అందుకని వాల్యూమ్ తగ్గుతూ ఉంది కాబట్టి 937 దగ్గర మీ అలర్ట్ని ప్లేస్ చేసుకోమని చెప్పాను. సో ఇది మండే కోసం చూసుకున్నట్టయితే ఆ లెవెల్ క్రాస్ అయింది, బ్రేక్అవుట్ వస్తుందంటే మనం తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇక్కడ డబ్ల్యూ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అనేది జరుగుతుంది కాబట్టి. సో నెక్స్ట్ నేను మండే కోసం ఇంకో స్టాక్ ఏది చెప్పానంటే బీఈపీఎల్ స్టాక్ కూడా మనకి బాగా దీంట్లో కూడా మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే వాల్యూమ్ ఉంది, ఈ స్టాక్లో వాల్యూమ్ కూడా ఉంది, ప్లస్ మనకి బ్రేక్అవుట్ కూడా జరిగింది. కాబట్టి దీంట్లో మనం ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ ఈ లెవెల్ క్రాస్ కాకుండా 170 నుంచి రివర్సల్ గినక మండే వచ్చిందంటే 159 అనేది రీటెస్ట్ అవుతుంది. సో ఆ లెవెల్ నుంచి కూడా ఎంట్రీ తీసుకోవడానికి ఛాన్స్ అవుతుంది. అంటే మనకి ఇది డిప్లో దొరుకుతుంది అంటే దాని అర్థం మనకి లో టచ్ అయ్యి రివర్సల్ వస్తుందంటే ఇక్కడ రీటెస్ట్ అయ్యి అబవ్ వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి 159 దగ్గర సస్టైన్ రివర్సల్ వచ్చిందంటే కూడా మనం ఎంట్రీ అనేది తీసుకోవచ్చు. మీకు చాలాసార్లు నేను చెప్పాను కూడా, ఇవన్నీ రికమెండేషన్ కాదు, ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే అని. ఇంకో విషయం కూడా గమనించాలి, మీరు ఏదైనా కానీ మనం ట్రేడ్స్ తీసుకునేటప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను, ఇలా ర్యాలీ అయిపోయి ఉంటాయి చూడండి, అప్పుడు ఎంట్రీస్ అనేది తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే స్టాక్ని బీఈపీఎల్ స్టాక్ని మనం అబ్జర్వ్ చేసి చూసినట్టయితే ఒకవేళ మే కన్నా ముందు మనం ఎంట్రీ తీసుకోవాలి అనుకున్నాము అనుకోండి, ఈ లెవెల్ అనేది అంటే 109 లెవెల్ దగ్గర ఇది ఒకసారి ఎంట్రీ అనేది ఇచ్చింది. చూస్తే ర్యాలీ చూడండి 3 days నాన్ స్టాప్గా వెళ్ళిపోయింది. దగ్గర 150 పాయింట్స్ టు అబవ్ అనేది టార్గెట్ ఇచ్చింది. ఇలా ర్యాలీ చేశాక మనం ఇక్కడ పోతుంది అని చెప్పి ఇదే ప్లేస్లో ఎంట్రీ తీసుకొని ఉంటే మాత్రం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఎన్ని రోజులు ఇక్కడే ఇదే లెవెల్లో కన్సాలిడేషన్ వచ్చిందో మనం అబ్జర్వ్ చేసి చూడవచ్చు. సో అందుకనే నేను ఎప్పుడు కూడా చెప్తూ ఉంటాను, ఓవర్ ర్యాలీ చేసిన స్టాక్స్లో ఎంట్రీ తీసుకోవద్దని. ఇదే ఒక చిన్న టిప్ అనమాట మన స్వింగ్ ట్రేడింగ్కి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ like this video, please like, share and subscribe to Bull Bear Guru YouTube channel. Thank you so much for watching this video.